ఈ 3 నెలల పరిపాలన ఎలా ఉందని మీరు ఏం చెప్తారు? 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాలకే దిక్కులేదు. 3 నెలల్లో వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రజలకి కొంత అవగాహన అవసరం కదా. ఇన్కమ్ సోర్స్ పెంచుకోవటాకైనా లేకపోతే ఇప్పుడున్న మన పరిణామాలు విపత్తులు జరిగినాయి కదా, అవి పూడ్చుకోవటాకైనా వాటిలో సమగ్రవంతంగా పనిచేసింది గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఆయన కూడా చాలా ప్రజలకు సేవలు అందించారు. ఎట్లా అంటే ఇప్పుడు జనాల్లోకి వస్తే ఎక్కడ జనం కోసం జనం తొక్కిసలాటలో ఇబ్బందులు అవుతాయని కొంత ఆయన కూడా ఆలోచించి జనాల్లోకి రాలేకపోయినా దాని వంతు సేవలు అనేది జన సైనికులు పెట్టి చేయించాడు. వచ్చే ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీని కిలోమీటర్ గొయ్యి దూసి ఆ గోతులు పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎవరు సంకనాగడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని చెప్పేసి హుటాహుటిని హైదరాబాద్ నుంచి వచ్చి బస్సు మీద ఎక్కావు, రోడ్ల మీద పొరలాడావు. అప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కలలేదా? అప్పుడు ప్రజలు ఇబ్బంది పడలేదా? అప్పుడు నువ్వు ట్రాఫిక్ అష్టదిగ్బంధం చేయలేదా? చెప్పు, అప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్నావు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేశారు, కుర్రో ముర్రో కుయ్యో అయ్యో 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 అనుకుంటా ఒక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చౌట చేసి కార్ల మీద పడుకున్నావు, రోడ్ల మీద పొరలాడావు, పొరుల దండాలు పెట్టావు, మొత్తం హైదరాబాదు జాతీయ రహదారి మొత్తం అష్టదిగ్బంధం చేసావుగా ఈ కొంపలు మునిగిపోయినట్టు. ఈరోజు ఇన్ని లక్షలాది మంది, ఇన్ని వేలాది మంది ఆస్తి నష్టం, కోట్ల ఆస్తి నష్టం జరిగిపోయింది. చచ్చిపోయాను, ఎంతోమంది చచ్చిపోయారు. ఎంతోమంది విద్యార్థులు సర్టిఫికెట్లు పోయాయి, ఎంతోమంది సొంత ఇంటిదారులు సర్టిఫికెట్లు తడిచిపోయాయి. నువ్వు వచ్చి కనీస ధర్మంగా వెళ్ళి ఆ బాధ్యతలు పరామర్శించే నైతిక బాధ్యత నీకు ఉందా లేదా? నువ్వు వస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా? మరి ఆ రోజు ఎందుకు వచ్చావు? ఈ పవన్ కళ్యాణ్ అంత ముందు చీమ చిటుకుమంటే కుయ్యను ఉంటుకు వచ్చి మైకి ముందు మురిగేవాడు. మామూలుగా మురిగేవాడు కాదు, గండుమూరలు పెట్టి మురిగేవాడు. ఇప్పుడు ఏమైపోయాడు? డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు కదా, నువ్వు కనీసం వచ్చి ఆ బాధ్యులు పరామర్శించవా? ఇదే ప్రజా పరిపాలన. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కప్పదాటు వ్యవహారం అన్నమాట. తప్పించుకునే ధోరణి. ఓడదాటిన ఓడమల్లయ్య, ఓడదాటాక బోడి మల్లయ్య అని చెప్పేసి ఓట్లేసే వరకు ప్రజల కోసం నేనే బతికాను, ప్రజల కోసమే నేను జీవిస్తున్నాను, నేను పుట్టిందే ప్రజల కోసం, అసలు నేను మా అమ్మ నాన్న నన్ను పుట్టించిందే ఈ ప్రజల కోసం, నేను కలియుగ దైవాన్ని, వెంకటేశ్వర స్వామి కాదు నేనే కలియుగ దైవాన్ని అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు పదవి వచ్చి అందలం ఎక్కిన తర్వాత ఆ పదవి మైకంతో కన్ను మిన్ను కానరాక వెళ్ళి ఆ ఈసీ గదిలో పడుకుంటున్నాడు ఈ పవన్ కళ్యాణ్. నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే రా, వచ్చి ఆ బాధ్యులు పరామర్శించు. ఇప్పటికి కూడా మీకు గుణదల సెంటర్లో మీరు రండి, నేను చూపిస్తా, మోకాళ్ళు లేదు, నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు రావడానికి వచ్చినాయి కానీ బయటికి వెళ్ళట్లేదు. నువ్వు మోటార్ల ద్వారా ఆ నీళ్లు బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలి కదా. అక్కడ ఉండి మీ ఎమ్మెల్యే కదా, ఏమైపోయారు మీరందరూ? కాబట్టి ఇవన్నీ షోయింగ్లు, ఫోటోలు దిగడం కోసం, ప్రపంచానికి మేము ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టాము, సేవ చేయడానికి మా ప్రభుత్వం ఉందని చెప్పేసి బిల్డప్ ఇవ్వడం కోసం వీళ్ళు ఉండాలి. కానీ ప్రజాభిప్రాయం, ప్రజల యొక్క పరిపాలన, ప్రజల సంక్షేమం కోసం అయితే ఇది కాదని చెప్పేసి సందర్భంగా నేను గట్టి చెప్తున్నాను. ఏదైతే జరిగిన విపత్తులో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ప్రజలకి అండగా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్పాను కదండి ఇందాక, అంతర్జాతీయ విపత్తు కరోనా లాంటి విపత్తును సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న ఏకైక దమ్మున్న మగడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాటించిన నియమాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, అది కేంద్రం కూడా అమలు చేసే విధానంలో వెళ్ళిపోయింది. అప్పటి స్థితిలో రెడ్ జోన్, గ్రీన్ జోన్, వైట్ జోన్ ఇలాంటి జోన్లు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే కరోనాను సడలించే ఏర్పాటు చేశారో ఇది మొత్తం యావత్ దేశం మొత్తం అమలు చేసింది. అలాంటి కరోనా లాంటి విపత్తును సైతం ఒంటి చేతుని ఎదుర్కొన్న మగవాడిని జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని అపనిందల పాలు చేశారు, ఎన్ని నిందలు వేశారు. ఈరోజు చిన్న వరద ముప్పుని ఎదుర్కోలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏదుంటే ఈ కూటమి ప్రభుత్వం. కనీసం రావాలి కదా, వాళ్ళకి సాయం అందించాలి కదా. లక్షలాది వేల రూపాయల ఆస్తి నష్టం జరిగింది, మీరు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి, ప్రజల మీద ప్రేమ ఉంటే కనుక వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మీరు పరామర్శించండి. ఏ వాలంటీర్లను అయితే మీరు చేదరించారో మళ్ళీ అదే వాలంటీర్లు ఇలా దిక్కయ్యారు. మన రేషన్ బియ్యం అయ్యని పంపిస్తా అన్నారు, ఒక బస్తా రేషన్ బియ్యం పంపిస్తా అన్నారు. అందరూ చూశారు, ఇదేదో బాసుమతి బియ్యం, ఇదేదో సన్న బియ్యం, సునీత బ్రాండ్ అనుకున్నారు. కానీ తీరా ఓపెన్ చేస్తే అంత రేషన్ బియ్యం. ఈ మాత్రం రేషన్ బియ్యం ప్రజలు కొనుక్కోలేరా? నువ్వు మాత్రం సన్న బియ్యం కొనాలి, సునీత బ్రాండ్ రైస్ కొనాలి, మంచి పంచపక్ష ప్రమాణాలు తినాలి. ప్రజలు మాత్రం రేషన్ బియ్యం తినాలి. ఏది వరద ప్రాంతంలో
కొంచెం మీద జాలి కరుణ దయ ప్రజల మీద కనిపించలేదా? ముస్టేషన్ వచ్చు 1 కిలో ఆయిల్ ప్యాకెట్ అನ್ನು వివిధ రకాల ఇచ్చారు. అవి కొనుక్కోలేరా? అది కాదు నువ్వు చేయాల్సింది. తక్షణ ఆర్థిక సాయం చెయ్యాలి, తక్షణంగా ఆర్థిక సాయం చేయాలి. ఇల్లు కేంద్ర మెడలో ఉంచు. నువ్వు అమిత్ షా కాళ్ళు పెట్టుకుంటావో, నరేంద్ర మోడీ ఏళ్ళు పెట్టుకుంటావో, వెళ్ళి నిధులు రాబట్టి ఇక్కడ ఆర్థికంగా నష్టమైన ప్రజలందరికీ మళ్ళీ ఆర్థికంగా నువ్వు ఆదుకొని వాళ్ళని ఏ విధమైన జీవితం ఉందో ఆ విధమైన జీవితం కల్పించాలని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు కల్పించాలి. అంతేలే కానీ గొట్టాల ముందు నోటికొచ్చినట్టు వాగేసి జగన్మోహన్ రెడ్డిని నిందేసి నీ నోటికొచ్చిన వాగడం కాదు ప్రజా పరిపాలన అంటే. రేపు 1వ తారీఖు కాడ నుంచి మందు రేట్లు బీభత్సంగా పెంచేస్తారంట. ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా సరే కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాడా, మందు రేట్లు తగ్గిస్తాడా? ఇప్పుడు ఇంపార్టెంట్ ఏదండి? మందు రేట్లు తగ్గిస్తాడా? ఇంపార్టెంటా? మందు తాగకపోతే బతకలేరా? నువ్వు ఆయిల్ రేటు కిలో వచ్చేసి 30 రూపాయలు పెరిగిపోయింది. ఒక్కసారికి 30 రూపాయలు పెరిగింది. ఏదో రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు కాదు, 30 రూపాయలు ఆయిల్ రేటు పెరిగింది. ఎవరి జేబులోకి వెళ్తున్నాయి 30 రూపాయలు? ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? కిలో క్వార్టర్ ధర నువ్వు మ్యాన్స్లో 220 రూపాయలు ఉన్న క్వార్టర్ ధర 120 తగ్గించేస్తున్నాడు. ఎవరు తగ్గిమన్నాడు నీకు మందు ధర? అంటే అందరు మందు తాగి హాస్పిటల్ అయిపోయి మీ సంఖ్య మీరు నాకండే కిడ్నీ చెడగొట్టుకోండి, మేము మాత్రం డబ్బులు బాగా జేబులు నింపుకుంటాం. ఇదే మీ పరిపాలన. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కప్పదాటు వ్యవహారం అన్నమాట, తప్పించుకునే ధోరణి. ఓడదాటిన ఓడమల్లయ్య, ఓడదాటాక బోడి మల్లయ్య అని చెప్పేసి ఓట్లేసే వరకు ప్రజల కోసం నేనే బతికాను, ప్రజల కోసమే నేను జీవిస్తున్నాను, నేను పుట్టిందే ప్రజల కోసం, అసలు నేను మా అమ్మ నాన్న నన్ను పుట్టించిందే ఈ ప్రజల కోసం, నేను కలియుగ దైవం, వెంకటేశ్వర స్వామి కాదు నేనే కలియుగ దైవాన్ని అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు పదవి వచ్చి అందలం ఎక్కిన తర్వాత ఆ పదవి మైకంతో కన్ను మిన్ను కానరాక వెళ్ళి ఆ ఈసీ గదిలో పడుకుంటున్నాడు ఈ పవన్ కళ్యాణ్. నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే రా వచ్చి ఆ బాధితులు పరామర్శించు. ఎప్పటికి కూడా మీకు గుణదల సెంటర్లో మీరు రండి, నేను చూపిస్తా, మోకాళ్ళు లేదు, నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు రావడానికి వచ్చినాయి కానీ బయటికి వెళ్ళట్లేదు. నువ్వు మోటార్ల ద్వారా ఆ నీళ్లు బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలి కదా. అక్కడ ఉండి మీ ఎమ్మెల్యే కదా, ఏమైపోయారు మీరందరూ? కాబట్టి ఇవన్నీ షోయింగ్లు, ఫోటోలు దిగడం కోసం, ప్రపంచానికి మేము ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టాము, సేవ చేయడానికి మా ప్రభుత్వం ఉందని చెప్పేసి బిల్డప్ ఇవ్వడం కోసం వీళ్ళు ఉండాలి. కానీ ప్రజాభిప్రాయం, ప్రజల యొక్క పరిపాలన, ప్రజల సంక్షేమం కోసం అయితే ఇది కాదని చెప్పి సందర్భంగా నేను గట్టి చెప్తున్నాను. ఏదైతే జరిగిన విపత్తులో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ప్రజలకి అండగా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్పాను కదండి ఇందాక, అంతర్జాతీయ విపత్తు కరోనా లాంటి విపత్తును సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న ఏకైక దమ్మున్న మగడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాటించిన నియమాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అది కేంద్రం కూడా అమలు చేసే విధానంలో వెళ్ళిపోయింది. అప్పటి స్థితిలో రెడ్ జోన్, గ్రీన్ జోన్, వైట్ జోన్ ఇలాంటి జోన్లు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే కరోనాను సడలించే ఏర్పాటు చేశారో ఇది మొత్తం యావత్ దేశం మొత్తం అమలు చేసింది. అలాంటి కరోనా లాంటి విపత్తును సైతం ఒంటి చేతుని ఎదుర్కొన్న మగవాడిని జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని అపనిందల పాలు చేశారు, ఎన్ని నిందలు వేశారు. ఈరోజు